శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. మనుషులు తాత్కాలిక సుఖాల కోసం ఆశకు లోబడి అడ్డదారులు తొక్కుతుంటారు. ముఖ్యంగా ధనం సంపాదించే క్రమంలో నీతిని, ధర్మాన్ని విస్మరించి చేసే పనులు అరిష్టానికి దారితీస్తాయి. ఈ కథ కేవలం ఇద్దరు వ్యక్తుల స్వార్థం గురించి మాత్రమే కాదు, అనైతిక మార్గంలో వచ్చే సంపద ఒక కుటుంబంలో ఎంతటి విషాదాన్ని నింపుతుందో, మనుషుల మధ్య ఉన్న ప్రేమనురాగాలు ఎలా చిదిమేస్తుందో కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది. ఒక ఊరిలో ఇద్దరు సోదరులు ఉండేవారు. వారు బ్రాహ్మణ కులానికి చెందిన వారే అయినప్పటికీ చదువుకోలేదు. విద్య లేకపోవడంతో వారు పేదరికంలో మగ్గిపోయారు. చివరికి ఆ దారిద్ర్యాన్ని భరించలేక సంపద కోసం ఇల్లు వదిలి బయలుదేరారు. వారు నడుస్తూ ఒక సముద్ర తీరానికి చేరుకున్నారు. అక్కడ కేవలం మత్స్యకారులు మాత్రమే నివసిస్తూ ఉండేవారు. ఆ ఇద్దరు సోదరులు తమ వేషధారణ మార్చుకున్నారు. పెద్ద తలపాగా పెట్టుకొని, నుదుటన చందనపు బొట్టు పెట్టుకొని, చేతిలో పుస్తకాల దొంతర పట్టుకొని గొప్ప పండితులలా మత్స్యకారుల మధ్యకు వెళ్ళారు. తమకు జ్యోతిష్యం బాగా తెలుసని నమ్మించి అమాయకులైన ఆ మత్స్యకారులను మోసం చేయడం మొదలుపెట్టారు. మత్స్యకారులు కూడా వారి మాటలను వేదాలుగా నమ్మి తాము ఎంతో కష్టపడి దాచుకున్న ధనాన్ని వారికి సమర్పించుకున్నారు. తంత్రాలు, మంత్రాలు అంటూ ఆ సోదరులు అమాయక జనాలను బాగా దోచుకున్నారు. కొద్ది కాలంలోనే చాలా ధనం సంపాదించిన ఆ సోదరులు ఆ ధనాన్ని బంగారు కాసులుగా మార్చి ఒక సంచిలో వేసుకొని తమ ఇంటికి బయలుదేరారు. దారిలో వెళ్తుండగా వారి మనసులో స్వార్థం మొదలైంది. ఈ బంగారు కాసుల సంచి నాకే దక్కుతే బాగుంటుంది కదా అనే ఆలోచన ఇద్దరికి కలిగింది. ఒకరు మరొకరిని చంపి ఆ ధనాన్ని మొత్తం సొంతం చేసుకోవాలని పథకాలు వేసుకున్నారు. అయితే వారు తమ ఇంటికి చేరుకునే సమయానికి వారి మనసులో మార్పు వచ్చింది. తమ మధ్య ఉన్న సోదర ప్రేమ గుర్తొచ్చి ఒకరికొకరు తమ తప్పుడు ఆలోచనలు చెప్పుకొని పశ్చాత్తాపపడ్డారు. తమ్ముడు అన్నతో ఇలా అన్నాడు: అన్నా, నన్ను క్షమించు. ఈ సంచి నా దగ్గర ఉన్నప్పుడు నిన్ను చంపి ఇదంతా నేనే తీసుకోవాలని అనుకున్నాను. ఈ పాపిష్టి సొమ్ము మనకు వద్దు. అందుకు అన్న కూడా, తమ్ముడా, నా పరిస్థితి కూడా అదే. ఈ ధనం మన సోదర ప్రేమని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి దీనిని మనం వదిలించుకోవడమే శ్రేయస్కరం అని చెప్పాడు. అలా వారు తమ ఇంటి దగ్గరలోని ఒక పెద్ద చెత్త కుప్పలో ఆ బంగారు కాసుల సంచిని విసిరివేసి ఏమీ ఎరగనట్టు ఇంటికి వెళ్ళిపోయారు. అదే సమయంలో ఆ అన్న తమ్ముళ్ళ చెల్లెలు తన పుట్టింటికి వచ్చి ఉన్నది. ఆమె కూరగాయల తొక్కలు పారవేయడానికి అదే చెత్త కుప్ప దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఆమెకు చిందరవందరగా పడి ఉన్న బంగారు కాసులు కనిపించాయి. ఆమె ఆనందంతో ఆ కాసులన్నిటినీ పోగు చేసి ఒక సంచిలో వేసి తన చీర కొంగులో దాచుకుంది. రాత్రికి తన భర్తకు ఈ విషయం చెప్పాలని అనుకుంది. అదే సమయంలో తన అన్న భార్య అయిన వదిన అక్కడికి వచ్చింది. తన ఆడపడుచు అక్కడ ఏదో దాస్తున్నట్టు గమనించి ఏం చేస్తున్నావు అని అడిగింది. బంగారు కాసులు చూసిందన్న భయం, ఎక్కడ అందరికీ చెప్తుందో అన్న ఆందోళన తన ఆడపడుచు తన చేతుల్లో ఉన్న కూరగాయలు కోసే కత్తితో వదిన కడుపులో పొడిచింది. ఆ అరుపులు విన్న అన్నలు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. భయంతో వణికిపోయిన చెల్లెలు తప్పించుకోలేక అదే కత్తితో తన కడుపులో కూడా పొడుచుకొని ప్రాణాలు వదిలింది. ఈ ఘోర దృశ్యం చూసిన ఆ అన్న తమ్ముళ్ళు కన్నీరు మున్నీరు అయ్యారు. పాపంతో సంపాదించిన ధనం వల్ల ఎంతటి అనర్థం జరిగిందో వారికి అర్థమైంది. పాపంతో కూడబెట్టిన ధనాన్ని విసిరి పారేసినా సరే అది ఇంతటి వినాశనానికి దారి తీసింది అని వారు తల మీద చేతులు పెట్టుకొని విలపించారు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ముఖ్య విషయం ఏమిటంటే, సంపాదనలో కష్టం ఉండాలి కానీ కపటం ఉండకూడదు. ఆ అన్న తమ్ముళ్ళు తాము చేసిన తప్పును తెలుసుకొని ధనాన్ని విసిరివేసిన ఆ ధనం వెంట ఉన్న పాపం మాత్రం వారిని వదిలిపెట్టలేదు. వారి ఇంట్లోని ఇద్దరు ప్రాణాలు పోవడానికి కారణమైంది.
అనైతిక మార్గంలో వచ్చే సొమ్ము అశాంతికి అనర్థాలకే మూలమని ఈ కథ నిరూపిస్తుంది. అన్యాయంగా సంపాదించిన ధనం తనతో పాటు ఉన్నదాన్ని కూడా పాతాళానికి తీసుకుపోతుంది. కాబట్టి సన్మార్గంలో సంపాదించిన కొద్దిపాటి సొమ్మైనా సరే అది మనకు నిండైన మనశ్శాంతిని, సుఖాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.